అమ్మాయి నేను పానమ్మయ్య నేను నిన్న అయిపోయినాను నేను ఇంటికి దూరమా ఏం కావాలని పెడతావా వెళ్ళి సరే అమ్మా నీ మాటనేమో నేనేం పాత పోయి ఓ రాజా రాజా మోహినం పిలుస్తున్నాదంట రాడు ఏం చెప్పేది మోహినమ్మ కడుపు నొప్పి తలాడుతున్నదని చెప్తే అలాగనే చెప్పమ్మా అప్పుడు వస్తాడా అప్పుడు వచ్చేస్తాడు హాస్పిటల్ దొరకు పోయేదాన్ని నా మీద ప్రేమ ఎక్కువ చాలా కడుపు నొప్పిగా ఉందని చెప్పు నేనేం పోయి రాజా రాజా మోహినం కడుపు నొప్పి ఆమ్లెట్లు వేసుకుని పోవాలని ఆంబులెన్స్ వేసుకుని పోవాలని అని పిలుస్తా అప్పుడు రానంటాడు ఏం చేసి నాకు ఒక ఐడియా తోసింది మోహినమ్మ వచ్చే పోయే ప్రాణాలు ఉన్నాయని చెప్పి అప్పుడు రాడు ఇంకొక ఐడియా తోసింది రాజా రాజా మోహినమ్మ సచ్చింది అని చెప్పేస్తా సరే అట్లా కూడా చెప్పబోదు సచ్చిందంటే అంటూ వచ్చేస్తా అంటూ వ్రతం జరపడు నా కోసం వస్తాడు రాజా ఎవరెక్కడా నేను కదా అడవిలో డాబర్ పని చేసిన ఏమిట్రా మోహినం పిలుస్తున్నది రాయా నేను వ్రతంలో ఉంటున్నాను 3 రోజుల తర్వాత వస్తున్నాను 3 నామాలు వేసుకుని పొమ్మంటావా మోహినమ్మకి కడుపు నొప్పి అంటే రాయి హాస్పిటల్ దొరికిపోవాలా తొడుకొని పో నేను దొరికిపోయేదా ఫస్ట్ ఎయిడ్ చేసుకునేది నువ్వు నేను హాస్పిటల్ దొరికిపోయేదా సరే మోహినమ్మ చచ్చిపోయింది రాయా నేను వ్రతం ఉంటున్నాను కాబట్టి ఇంటికి ఒక కట్టెత్తుకొని పోయి కాల్ చేయండి నీకు అంటు కదా రాయా వ్రతం కట్టలేదు రాయా నా కంటికి కనపడదు పంపించే ఫస్ట్ డబ్బు ఇక్కడ బొమ్మడికి నువ్వెత్తుకోరా
రమ్మన్నాడు వెళ్ళమన్నాడు ఏంది అన్నిటిగా ఏమన్నాడు అమ్ముకొద్దుమా అమ్ముకొద్దా అవి కొట్టుమా ఏంది అది అమ్ముకొద్దుమా అవి కొట్టుమా అమ్మ గుద్ద అమ్మ గుద్దింది అయ్యి కుట్టినాడు ఏమది అన్నాడు రాజు మా నేను పోయి రాజా మోహనం పిలుస్తున్నది రాయ అన్న 3 నామాలు వేసుకుని అప్పుడే లేచి వచ్చేసి ఉంటాడు అయ్యో నిలిపా లేచి నా పేరు చెప్తానే పైకి లేలేదా ఆయనకే లేదంటే ఇంకా పైకి అమ్మయ్య సరే రెండో మాట రాజా మోహనమ్మ కరువు నీ ప్రాయ హాస్పిటల్ దొరుకుపోవాలన్నా అప్పుడు పరిగిస్తే వచ్చున్నాడు నువ్వు దోడుకోబో నేను ఈ 3 రోజుల తర్వాత వస్తాను నేను అన్నాడమ్మా అప్పుడు కూడా రాలేదా ఇంకొక మాట లాస్ట్ మాట చెప్పినాడమ్మా ఏమన్నా మోహనమ్మ సచ్చింది రాజా అన్న అయ్యో ఏడ్చుంటాడా ఆయన ఏడుస్తా ఉన్నాడా ఒరే మోహనమ్మ చచ్చిపోతే ఇంటికి ఒక కర్ర కంపెత్తపోయి మోహనమ్మ కాల్చేయండి నేను ఈ రథం అయిపోయినాక మళ్ళీ వచ్చి నేను అంటు తీసుకుంటాను అన్నాడు అట్లా అన్నాడు అవునమ్మా మరి ఏమైంది ఎంత కాదమ్మా బయలుదేరు అదే మనం తెలుసుకున్నామా అయ్యో సవితి బొమ్మ దగ్గరికి నేను ఎట్లా వెళ్ళాను చదివితే భయపడబాక దాని కాలువలో భాగం అయితే మనకు కైలో భాగం దానికి మొగుడైతే మనకు మొగుడు నాకు కూడా మొగుడే కదా దానికి సాటర్లో భాగం అయితే మనకు మోటార్లో భాగం ఉన్నది దానికి ఇంట్లో భాగం అయితే మనకి ఈదులో భాగం ఉన్నది అమ్మాయ అట్లా రచ్చొచ్చేసిందా ఉండేది ఇద్దరు ఒక మొగుడు ఉండేది మొగుడిని పిలువు శిరసగం నరికేయి బొడ్డు కాదు అది పెద్దది కదా పై భాగం ఇచ్చేయి ఈ 2 చేతులు తలకి ఇచ్చే పాని నువ్వు చిన్నది కదా కింద భాగం ఎత్తుకో కింద భాగం పెట్టుకొని మనం ఏం చేసేది నేను లేకపోతే మొగోడు నరికాయి సూర్కత్తిదా ఈ 3 కోసాయి ఎత్తపోయి ఫ్రిడ్జ్ లో పెట్టాయి నీకు 3 వచ్చినప్పుడు ఎత్తి పెట్టుకో మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాయి ఒకవేళ మొగులు లేని వాళ్ళు ఎవరైనా వచ్చినారనుకో గంటకు 100 రూపాయలు వాడికి బతికిపోవచ్చుమా అంత లోపల బాగుంటుందా నీ ఫ్రిడ్జ్ లో పెట్టుమా చల్లగా ఉంటుందా చెడిపోదు సరే ఇప్పుడు ఏమంటావే బయలుదేరు మా పోదామా వెళ్ళమంటావా మీకు నేను వస్తా కూడా వచ్చాయినమ్మా ఇదే మా గిరిజాపుర పట్నమా ఇదే గిరిజాపుర పట్నం చూసుకో ఇది ఏమిటమ్మయ్యా మూడు నామాలు వేసుకున్నాడు.